CEO మనక వెనకరాండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కూడా ఎందుకంటే మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి పెద్దల్ని మనం పుట్ట శైలజ పటేల్ గారికి ఒక 20,000 నుంచి 2 లక్షల చప్పట్లు కొట్టాలి మనం ఎందుకంటే శైలజ పటేల్ ఇక్కడ మీ అందరికి ముందు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవటం అనేది నాకు అంటే ఎన్ని పనులు ఈరోజు మీటింగ్స్ ఉండి కూడా మధ్యలో మన వాళ్ళందరినీ కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది మిస్ చేయకూడదనే దీంతో నేను వచ్చాను. మీ అందరికీ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ మనం ఎప్పుడు కూడా ముందుండి ప్రకృతిని కాపాడే వాళ్ళలో మనం ఎప్పుడు ముందే ఉంటాము. సో అది బహుశా అది మరి కోయిన్సిడెంటల్గా ఉద్యోగం కూడా కాపాడే ఉద్యోగాన్ని ప్రకృతి నాకే ఇచ్చారు. సో అది తప్పకుండా ప్రకృతిని కాపాడుతాం. ముందుండి మన సమాజానికి మంచి చేయడానికి మీ అందరూ కూడా నాతోటి ఉంటారని చెప్పేసి కుల బంధువులందరూ కూడా నాతో మీ అందరూ సహకారం అందిస్తారని చెప్పి కూడా నేను ప్రగాఢంగా అమావాస్య సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కరు కూడా పొలాల అమావాస్య గురించి మాట్లాడారు. మన బొడ్డమ్మ పండుగ కూడా ప్రాముఖ్యత చెందినది. పిల్లలు లేని వాళ్ళు బొడ్డమ్మను ఆడుకొని బొడ్డమ్మను ఎత్తుకొని మరి అంపుడు మన కాపుదనపూర్లకు ఆనవాయితీ. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా చాలామంది ప్రముఖులు మాట్లాడారు ఇక్కడ. నిజంగా మన మున్నూరు కాపు బిడ్డలు ఏ రాజకీయ పార్టీ నుండి నిల్చున్నా కూడా దయచేసి అందరు సపోర్ట్ చేయండి, కుర్చీ మాత్రం లాగొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంచుమించుగా మన ఓట్ల 60%. జై మున్నూరు కాపు 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 మున్నూరు కాపుల ఐక్యత. నా పేరు బండి పద్మ, నేను మున్నూరు కాపు స్టేట్ అధ్యక్షురాలిని. ఇది అధికారికంగా పొలాల అమాస మేము ప్రభుత్వానికి తెలియజేయాలని గత 2 సంవత్సరాల నుంచి పొలాల అమాస పండుగ చేస్తున్నాం. రైతులం కాబట్టి ఇది మున్నూరు కాపుకు ప్రత్యేక పండుగ. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు పొలాలకు వెళ్ళేటప్పుడు ఈరోజు అమాస రోజు ముఖ్యంగా ఇళ్ళు అల్లుకొని ముగ్గులు పెట్టుకొని ఆవులకు మంచిగా కొమ్ములకు జాజు పెట్టి కాళ్ళకు పారాన్లాగా పెట్టి పూజించి మంచిగా దండలేసి ఆ రోజు చక్కటి పండుగ పరమన్నం వండి మాకు అమ్మ వాళ్ళు పెట్టేది. అదే పండుగ అధికారికంగా మళ్ళీ ఎప్పట్లాగా మేము చేయాలి అనేదే మన నినాదం. ఈరోజు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా చేయడము, మా అందరిని ఆహ్వానించడము, ఈ పండుగను అఫీషియల్గా ప్రభుత్వం ప్రకటించాలనేది నేను డిమాండ్ చేస్తున్నా. మున్నూరు కాపు స్టేట్ అధ్యక్షురాలుగా ప్రతి సంవత్సరం నేను ఉమెన్స్ డే చేస్తాను, అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తాను, బతుకమ్మ పండుగ కూడా నేను ప్రతి సంవత్సరం చేస్తా. కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ చేస్తాం. మున్నూరు కాపు మహిళలందరూ తరలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ ఇక్కడికి వచ్చి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎంతో ఆనందంగా గతం మర్చిపోయిన ఒక ఆనవాది